సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించి చర్చలు జరపడానికి సంబంధించిన ప్రతిపాదన పెట్టిన మల్లోజుల వేణుగోపాల్ను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ బహిష్కరించిన సంగతి తెలుసు. అయితే మావోయిస్టు పార్టీ బహిష్కృత నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇదొక పెద్ద చర్చ. కొంతమంది ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నట్టుగా చెప్తున్నారు, మరికొంతమంది ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఉన్నట్టు చెప్తున్నారు, మరికొంతమంది హైదరాబాద్లో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఆయన పోలీసుల ఆధీనంలోకి ఆల్రెడీ వెళ్ళిపోయాడా, లేక పోలీసుల కనుసరణల్లోనే ఉన్నాడా అన్నది ఇంకా తేలవలసి ఉంది. మల్లోజుల వేణుగోపాల్ దాదాపు ఆ పార్టీ నుంచి 6 నెలలుగా ఆల్మోస్ట్ డిస్కనెక్ట్ అయినట్టు. అంటే ఆ పార్టీతో కేంద్ర కమిటీలో ఆయన సభ్యుడిగా ఉన్నాడు, అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాడు, అట్లాగే పోలిట్ బ్యూరోలో కూడా సభ్యుడిగా ఉన్నాడు. సో అటువంటి కీలక నాయకుడు దాదాపు 6 నెలలుగా ఆ పార్టీతో డిస్కనెక్టే ఉండడం కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. సో మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను చేసిన ప్రకటన అది ఏ మేరకు ప్రకంపనలు ఆ పార్టీలో సృష్టించిందో మనందరం చూశాం. సో మల్లోజుల వేణు విప్లవ విద్రోహి అని, అట్లాగే ఆయన ఉద్యమానికి ద్రోహం తలపెట్టాడని, ఇక త్వరలోనే లొంగిపోబోతున్నాడని కేంద్ర కమిటీ మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. ఆ తర్వాత మల్లోజుల వేణు ఆయనతో పాటు ఉన్న టీం వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకోవడానికి హిడ్మా టీంని పంపినట్టుగా తెలుస్తోంది. సో హిడ్మా అనే పేరు గల మావోయిస్టు నాయకుని సంగతి మనందరికి తెలుసు. హిడ్మా అనే వ్యక్తి ఎంత టెర్రరో కూడా తెలుసు. సో హిడ్మాను పంపడం వల్ల ఈ హిడ్మా బృందానికి మల్లోజుల వేణుగోపాల్ అండ్ ఆయన బృందం, ఆయన టీం ఆచూకీ మళ్ళీ ఈ హిడ్మాకు దొరుకుతుందా లేదా అన్నది ఒక యాంగిల్. లేదు, ఆయన ఆల్రెడీ పోలీసుల కనుసరణలో ఉంటే అదొక డిఫరెంట్, అంటే దొరికే అవకాశం లేదు. హిడ్మాకు మల్లోజుల వేణు కానీ వాళ్ళు కానీ దొరికే అవకాశం లేదు. మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి, తంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత మే 21 అనుకుంటా బహుశా ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ తర్వాత తాజా పరిణామాలలో తిప్పిరి తిరుపతిని ఆ పార్టీ సెక్రటరీగా నియమించారు. సో పార్టీ సెక్రటరీగా నియమించిన కొద్ది రోజులకే మల్లోజుల వేణు లేఖ బయటకు వచ్చింది. సరే, దీంట్లో చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు సోను లొంగిపోయే అవకాశం ఉన్నట్టు చెప్పాడు. ఆయన లొంగిపోతున్నట్టు చెప్పాడు ఫడ్నవీస్. మల్లోజుల వేణు భార్య మహారాష్ట్ర ప్రభుత్వం దగ్గర లొంగిపోయిన తర్వాత, అంటే విత్ వెపన్స్ ఆయుధాలతో సహా ఆమె లొంగిపోయిన తర్వాత ఫడ్నవీస్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే త్వరలోనే సోను కూడా లొంగిపోయే అవకాశం ఉంది, అంటే మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయే అవకాశం ఉందని ఫడ్నవీస్ చెప్పాడు ముందు, అంటే కొద్ది రోజుల కిందట. అది ఇప్పుడు వైరల్ అవుతుంది. సరే, మల్లోజుల వేణుగోపాల్ మాట్లాడింది, అంటే ఇచ్చిన లేఖ ప్రకటన అది వివాదాస్పదమైంది, అనుమానాస్పదమైంది కూడా. ఎందుకంటే ఇప్పటిదాకా బహుశా ఆ పార్టీ విడుదల చేసిన ఏ లేఖలో కానీ ఏ పత్రికా ప్రకటనలో కానీ దానిపైన అధికార ప్రతినిధి ఫోటో ఉండదు. కానీ ఇక్కడ ఫస్ట్ టైం సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించాలి అనే ప్రతిపాదన చేస్తూ లేఖ విడుదల చేసిన సందర్భంగా కింద సంతకం అభయ్ది ఉంది, సోనుది ఉంది. అదే సమయంలో పైన అదే అభయ్ ఫోటో ఉంది, అంటే మల్లోజుల వేణుగోపాల్ ఫోటో కూడా ఉంది. సో ఆ రకంగా ఫోటోతో సహా లేఖ విడుదల చేస్తారని ఎవరు అనుకోరు. ఇదొక రకంగా మొట్టమొదట జరిగింది ఇది. అందువల్ల మనకేమర్థమవుతుందంటే తప్పనిసరిగా మల్లోజుల వేణుగోపాల్ పోలీసుల కనుసరణలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలియదు, హైదరాబాదా, రాయపూరా, లేకపోతే ఢిల్లీయా, లేకపోతే అండ్ ఇంకెక్కడైనా ఏదైనా సిటీలో ఉన్నాడా, లేకుంటే దండకారణంలోనే ఇంకెక్కడైనా ఆయన తలదాచుకున్నాడా, ఆయనతో పాటు ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలియదు. సో మరికొంతమంది చెబుతున్న దాని ప్రకారం
దాదాపు 30 నుంచి 40 మంది దాకా వేణు వెంట ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వీళ్ళందరూ కూడా ఆయుధాలతో సహా లొంగిపోవడానికి సిద్ధమైనట్లుగా సమాచారం అందిన తర్వాతే హిడ్మా టీంను సాయుధ దళాన్ని మల్లోజుల వేణుగోపాల్ దగ్గరికి పార్టీ పంపించినట్టుగా తెలుస్తోంది. అంటే పార్టీ ఏం చెప్తోంది అంటే మల్లోజుల వేణు అండ్ అతని అనుచరులు లొంగిపోతే లొంగిపోవచ్చు, కానీ పార్టీకి సంబంధించిన ఆస్తి కనుక ఆయుధాలు కానీ అట్లాగే డాక్యుమెంట్స్ కానీ పార్టీకి సంబంధించిన ఇతర ఏవైతే వస్తువులు ఉంటాయో వాటన్నిటినీ స్వాధీనపరచాలని మల్లోజుల వేణుగోపాల్కు చెప్పింది. అట్లాగే హిడ్మా టీంను కూడా ఆ రకంగానే పురమాయించి పంపినట్టుగా తెలుస్తోంది. అంటే హిడ్మా టీంకు మల్లోజుల వేణుగోపాల్ ఆచూకీ తెలిస్తే అక్కడికి వెళ్ళి ఆయుధాలను డాక్యుమెంట్స్ వీటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. సో ఇదొక ఉత్కంఠ రేపుతున్న ఒక ఇష్యూ. అండ్ ఇంకొకటి ఏంటంటే మావోయిస్టు పార్టీలో, అంటే మావోయిస్టు పార్టీకి ఇప్పుడు మనకు కనిపిస్తుంది 2004 తర్వాత మావోయిస్టు పార్టీ అయింది. మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఎంసీసీతో పీపుల్స్ వార్ విలీనం తర్వాత మావోయిస్టు పార్టీగా అవతరించింది. అంతకుముందు పీపుల్స్ వార్గా కొనసాగిన సంగతి మనకు తెలుసు. సో పీపుల్స్ వార్కు ముందు కూడా సిపిఎంఎల్ పార్టీ ఉండేది. 1967లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత కూడా ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజం. ఇక్కడ భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు వీటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఈ జంక్షన్లో కూడా మనం డిస్కస్ చేయాల్సి ఏంటంటే పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు సో పార్టీ దానిపైన చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. ఇంకా కొంతమంది మేధావులు నగరాల్లో పట్టణాల్లో మావోయిస్టు పార్టీకి సానుభూతిపరులుగా లేకుంటే అభిమానులుగా లేకపోతే వాళ్ళకు ఏదో రకంగా మద్దతు ఇవ్వాలని అభిలషించే వాళ్ళంతా కూడా సాయుధ పోరాటం కొనసాగించవలసిందే అని వాళ్ళు అంటున్నారు. అంటే సాయుధ పోరాటం కొనసాగిస్తూ ఇప్పటికే 1000 మంది చనిపోతున్న సంగతి మనందరికీ తెలుసు. ఈ సంవత్సరంలోనే కనీసం 500 నుంచి 700 మంది మావోయిస్టు పార్టీ అగ్రనేతలు, అంటే పార్టీ జనరల్ సెక్రటరీతో సహా, అదే బసవరాజు అలియాస్ మన నంబాల కేశవరావు అండ్ చలం, అట్లాగే కడారి సత్యనారెడ్డి, అట్లాగే రామచంద్రారెడ్డి, కట్ట రామచంద్రారెడ్డి అండ్ చాలామంది అగ్రనాయకులంతా కూడా ఈ మధ్యకాలంలోనే చాలామంది, ఈవెన్ మూడెం బాలకృష్ణ రీసెంట్ టైమ్స్లో వీళ్ళందరూ అంటే పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మిలిటరీ కమిషన్ సభ్యులు, అట్లాగే పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు అనుకునేవాళ్ళు, రాష్ట్ర స్థాయి సభ్యులుగా ఉన్నవాళ్ళు, అంటే పార్టీకి సంబంధించిన నాయకత్వం మొత్తంగా తుడిచిపెట్టుకుపోతున్న ఒక పరిస్థితి మనకు కనిపిస్తున్నప్పుడు సో ఈ పరిస్థితిలో ఇదే విధమైన సాయుధ పోరాటాన్ని కొనసాగించడం సబబేనా, లేకపోతే దీనికి ఏమైనా ఇప్పుడు ఒక తాత్కాలిక బ్రేక్ వేసి ఆ తర్వాత ఇంకేమైనా మనం చేయవలసి ఉంటుందా అనే దానిపైన ఒక అభిప్రాయాన్ని ఆయన తెలియజేసి ఉండొచ్చు. నేను మల్లోజుల వేణుగోపాల్ ప్రతిపాదనను సమర్థించడం లేదు, వ్యతిరేకించడం లేదు. అదే సమయంలో ఆయనను కేంద్ర కమిటీ, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ బహిష్కరించడాన్ని కూడా నేను సమర్థించడం లేదు, వ్యతిరేకించడం లేదు. కానీ పార్టీలో అంటే పర్టికులర్గా మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీలో కనుక మనం చూస్తే ద స్పాన్ ఆఫ్ ఈ 50-60 ఏళ్లుగా జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తే ఈ పార్టీలో కూడా ఆధిపత్య పోరాటం అనేది ఒకటి మనకు కనిపిస్తోంది. గతంలో మనం చూసాం కొండపల్లి సీతారామయ్య, లేకపోతే తరిమల నాగిరెడ్డి, చంద్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, లేకపోతే XYZ చాలా గ్రూపులు విడిపోవడం, చాలా ఇది ముక్క చెక్కలు కావడం, లేకపోతే చీలికలు పేలికలు కావడం, ఇవన్నీ పరిణామాలన్నీ కూడా భిన్నాభిప్రాయాల కారణంగానే జరిగింది. భిన్నాభిప్రాయాలను ఆమోదించడం కానీ, లేకుంటే స్వీకరించడం కానీ, లేకపోతే దానిపైన ఇట్లా ఎందుకు వస్తున్నాయి విమర్శలను, లేకుంటే ఈ రకమైన ఒక ప్రతిపాదన తీసుకొస్తే అది ఏ రకంగా వర్కౌట్ అవుతుందని కానీ మావోయిస్టు పార్టీలో చర్చించే పరిస్థితులు లేనట్లుగా మనకు కనిపిస్తుంది. సో దాని తాజా పరిణామమే ఈ మల్లోజుల వేణు అండ్ ఇతర పరిణామాలు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.